వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంది ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియదు. గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పల్లెల్లో యూరియా సమస్య మొదటికే మోసం తేవచ్చు. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఇటు నిరుద్యోగుల పోరు, 42% బీసీల రిజర్వేషన్ ఒత్తిళ్లు, ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితి. ఇగో కాంగ్రెస్ కి మనం చూసుకున్నట్లయితే యూరియా సమస్య ఒకటి ఉన్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్నారు కరెక్టే, కానీ ఏమవుతుంది, మేము మేము మిమ్మల్ని నమ్మి బీఆర్ఎస్ లో ఉండి మీకు ఓటు వేసినాం కదా, ఇప్పుడు మీరు వచ్చి కాంగ్రెస్ తరఫున మీరు ఎట్లా ఓట్లు అడుగుతారని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా కొంచెం ఎమ్మెల్యే లేవట్టి కూడా కాంగ్రెస్ కి కొంచెం పిడి పడుతుంది. ఎందుకంటే అట్లా కొంతమంది ఓటేసిన వాళ్ళది కూడా అట్లా ఉంటది. మేము కేసీఆర్ గారిని యూజ్ చేసినాం, మిమ్మల్ని యూజ్ ఏం వేయలేదు, పార్టీని నమ్మి పార్టీ కోసం వేసినాం అని చెప్పి మాట్లాడినప్పుడు అది కూడా కాంగ్రెస్ కి మైనస్ అవుతుంది. ఇంకోటి 42% బీసీ రిజర్వేషన్ ఒత్తిళ్లు ఏదైతే ఉన్నదో అది కూడా చాలా మైనస్ అవుతుంది. ఇన్ని పరిస్థితులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ కి కూడా మోసం జరగవచ్చు.